హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఊర్లో అయితే వినాయక చవితి యొక్క నిమజ్జనం అయితే జరుగుతుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వినాయక చవితి జరుపుకుంటానంటే మీకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ అది ఎలా ఉంటుందని. చూడండి, ఇక్కడైతే మా చిన్నపిల్లలు అది చాలా అవసరంగా ఉన్నారు. అండ్ నాకంటే దారుణంగా గెంతుతున్నారు వీళ్ళైతే. అండ్ వీళ్ళకి చూడండి, చిన్నపిల్లలందరికీ ఒకే కాస్ట్యూమ్స్ డ్రెస్ ఇచ్చి అండ్ తలలకి అది ఆ రిబ్బన్స్తో భలే మెరిసిపోతున్నారు ఒక్కొక్కరు. అండ్ ఇక్కడైతే వాళ్ళే డామినేట్ చేస్తున్నారు మొత్తం డ్యాన్స్లో అదిని. అండ్ వీళ్ళైతే కమిటీ మెంబర్స్, మా పక్క వీధిలో ఉండే కమిటీ మెంబర్స్, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క వినాయక చవితిని అయితే ఈ 9 రోజులు చాలా బాగా చేశారు. అండ్ మరికొంత సేపట్లో అయితే వినాయకుడిని తీస్తారు. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళందరూ లాస్ట్కి ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు. అండ్ కొంచెం సేపట్లో అయితే వేలంపాట కూడా జరుగుతుంది. సో దాన్ని కూడా చూసేద్దాం. సో చాలామంది జనం అయితే వచ్చేసారు అప్పుడే. సో మరికొంచెం సేపట్లో అయితే చూస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, చాలామంది వస్తారు అప్పుడే జనవదిని. సో మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ అంటే మా బామ్మద్ది మొత్తం ఒక లేడీ గెటప్ అయితే వేసాడు. సో నాకైతే భలే కామెడీగా అనిపించింది. చూపెడుతున్నా అండి వాడిని, అది కొంచెం చూడండి, అక్కడ కనబడుతుంది ఒక బొమ్మలాగా. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డ్యాన్స్లు అవి ఆడడం. సో నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది వాడిని చూసిన తర్వాత. అండ్ ఇదిగోండి వీడు శ్రీకాంత్, మా ఊళ్ళో మోస్ట్ ఫేమస్ పర్సన్. ఈ గెటప్ వేసిన తర్వాత ఇంకా ఫేమస్ అయిపోయాడు మా ఊర్లో అయితే. అల్లు శ్రీను ఈ యొక్క నిమజ్జనానికి అయితే యాంకర్గా తయారైపోయాడు. చాలామంది జనం అయితే వచ్చేసారు అప్పుడే. సో ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్న చిన్న చిన్న వినాయకులన్నీ తీసి ట్రాక్టర్ మీద అయితే పెడుతున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇది అయిపోయిన వెంటనే వేలంపాట అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అది కూడా చూసేద్దాం. అండ్ స్వామి బ్రో, సో అయితే వచ్చేసాం చూడండి వేలంపాట దీన్ని. సో ఇక్కడ మొత్తం 2 కేజీల లడ్డు అంట వేలంపాట వేస్తున్నారు. ఎవరు గెలుతారో చూడాలి మరి. సో లడ్డు వేలంపాట అయితే జరుగుతుంది ఇప్పుడు. 2 కేజీలు లడ్డు అంట. సో అయితే స్టార్ట్ చేస్తారు వేలంపాట. ఇక్కడ మొత్తం గందరగోళం అయితే అయిపోతుంది. మా మాయ తిరులా రైడ్ అయ్యాడు గడ్డ తీసి.
సో అయితే మీరైతే ఏమనుకోకండి, ఎందుకంటే నైట్ పూట తీస్తున్నాం కదా, కొంచెం కెమెరాలో క్వాలిటీ అయితే కొంచెం తగ్గుతుంది. అదైతే ఐఫోన్ అయితే కాదు, నార్మల్ ఆండ్రాయిడ్ అయితే తీస్తున్నాను. సో లడ్డు పాటు అయితే అయిపోయింది అన్న. ఎవరు గెలిచారు? ఎవరో గెలిచారంట. సో తనైతే గెలిచాడు. మర్రి అంజి అంట. ఈ బ్రో గెలిచారు. సత్యబాబు మాయ త్వరలో పెళ్లి చేసుకుని వినాయకుడి ఆశీస్సులతో. అండ్ ఇది అయిపోయిన వెంటనే వినాయకుని అయితే తీసేస్తారు. సో దానికోసం అయితే రెడీగా ఉందాం. ఇది కాకుండా ఇదైతే మా పక్క వీధులు తీస్తారు వినాయకుడు. సో రేపైతే మా వీధులు తీస్తారు. మేబీ దానికి తీస్తాను వ్లాగు, కాకపోతే మ్యాక్సిమం తీయనని అనుకుంటున్నాను. ఎందుకంటే మా వీధులు చేస్తున్నారు కదా, ఫుల్గా ఇది ఎంజాయ్మెంట్తో ఉంటాను నేను కూడా. మ్యాక్సిమం తీయను, బట్ ట్రై చేస్తాను నా వంతు నేను. ఎందుకంటే వినాయకుని అయితే తీస్తున్నారు. సో దీన్ని ట్రాక్టర్లోకి అయితే పెట్టేస్తారు కొంచెంసేపులో. యాంకర్ శ్రీను, యాంకర్ అల్లు శ్రీను. సో ఫైనల్గా అయితే వినాయకుని అయితే పెట్టేస్తారు సక్సెస్ఫుల్గా. అండ్ ఇంకోండి అయితే దీపం అయితే వెలిగించేస్తారు ఇక్కడ, కొబ్బరికాయ అయితే కొట్టి. అయితే కొంచెం మరొక సేపట్లో అయితే స్టార్ట్ అయిపోతుంది వినాయకుడిని తీసుకెళ్ళడం. అండ్ డీజే అయితే ఈ ట్రాక్టర్ వెనకాల అయితే పెట్టారు, మా పక్క ఊరు వాళ్ళే తీసుకొస్తున్నారు. ఇంకొంచెం స్టార్ట్ అయిపోయింది బండి అయితే. యాక్చువల్లీ డ్యాన్సులు వేస్తున్న వీడియోలు ఉన్నాయి కానీ పెడదామంటే కొంచెం కాపీరైట్స్ అయ్యి వస్తాయని పెట్టలేదు. బట్ వీలైతే అవన్నీ కలిపి క్యాప్చర్ చేసి ఒక పార్ట్ 2లో పెడదామని చూస్తున్నా. ఎందుకంటే నార్మల్గా అయితే కాపీరైట్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా సాంగ్స్ అయ్యి ఉంటాయి అందులోని. అండ్ ఇదిగోండి ప్రసాదాలు అవి పంచి పెడుతున్నారు అప్పుడే. అండ్ అయితే మొత్తం జనం అంతా వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఆల్మోస్ట్ ఇక్కడైతే ఖాళీ లేదు అటు ఇటు వెళ్ళడానికి. అండ్ బాంబులే పేలుస్తున్నారు. సో ఫైనల్గా అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ సార్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అంతేకాకుండా వీలైతే మా వాళ్ళు చేసిన డ్యాన్స్ వీడియోలన్నీ కలిపి ఒక 10 minutes లేదంటే 9 minutes ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను పార్ట్ 2 కింద. సో మేబీ అవి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్కడు తాగుబోతాలాగా డ్యాన్స్లు అవి వేశారు. సో నేనైతే ఆడియో అయితే మొత్తం అంతా అయిపోయిందో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడైతే ఫుల్ గజిబిజిగా ఉండడం వల్ల రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఒకవేళ రికార్డ్ చేసినా సరే అక్కడ డీజే సౌండ్ వల్ల, సాంగ్స్ వల్ల నా వాయిస్ అయితే మీకు వినిపించదు. అండ్ థ్యాంక్ యూ ఆల్.